మొదలుపెట్టాం. లాస్ట్ క్లాస్లో మనము ఇంట్రడక్షన్ టు జిఎస్టీ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సప్లై గురించి తెలుసుకున్నాం. ఇంట్రడక్షన్ టు జిఎస్టీలో ట్యాక్స్ అంటే ఏంటి, జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ యొక్క కాన్సెప్ట్ ఏంటో తెలుసుకున్నాం. దాని తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ సప్లైలో వచ్చేసి మనము సప్లై అంటే ఏంటి, సప్లై వల్లనే జిఎస్టీ అనేది ఎరేజ్ అవుతుంది, అంటే లైక్ సప్లై ఉంటే జిఎస్టీ ఉన్నట్టు, అలా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. తర్వాత సప్లై అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత సప్లైలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయో తెలుసుకున్నాం. యాజ్ పర్ షెడ్యూల్ 1, 2, 3 అండ్ యాజ్ పర్ సెక్షన్ 7 సప్లై మీనింగ్ ఏంటో తెలుసుకున్నాం. దాని తర్వాత కొన్ని డెఫినేషన్స్కి వెళ్ళాం, లైక్ కన్సిడరేషన్ అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి. ఓకే, దాని తర్వాత మనము ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ క్లాస్లో మనము లాస్ట్ క్లాస్లో ఉన్న చాప్టర్కి కంటిన్యూషన్గా మనము కొన్ని డెఫినేషన్స్ తెలుసుకోబోతున్నాం. అది కాంపోజిట్ సప్లై, మిక్స్డ్ సప్లై, వీటిని టైప్స్ ఆఫ్ సప్లైస్ అని కూడా అంటారు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. కాంపోజిట్ సప్లై. Composite supply means a supply made by a taxable person to a recipient and comprises two or more taxable supplies of a good or services or both or any combination thereof. ఏమంటున్నాడంటే కాంపోజిట్ సప్లై, మనము ఆల్రెడీ షెడ్యూల్ 2లో చెప్పుకున్నట్టు వర్క్ కాంట్రాక్ట్ సర్వీసెస్కి చెప్పినప్పుడే మనం కాంపోజిట్ సప్లైస్ గురించి తెలుసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ కాంపోజిట్ సప్లై గురించి తెలుసుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. కాంపోజిట్ సప్లైకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏసీ. నేను రిలయన్స్ ఎలక్ట్రానిక్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఏసీ కావాలని అన్నాను. సో వాళ్ళు ఒక ఏసీ సెలెక్ట్ చేసుకోనిచ్చి తర్వాత ఏసీ పర్చేస్ చేస్తున్నప్పుడు నాకు ఫ్రీ ఇన్స్టాలేషన్ అండ్ ఫ్రీ సర్వీస్ ఇచ్చారు. సో ఇప్పుడు కాంపోజిట్ సప్లై ప్రకారం నా దగ్గర ఒక ప్రిన్సిపల్ సప్లై ఉంది. ప్రిన్సిపల్ సప్లై ఏంటి, ఒక మెయిన్ సప్లై. ఇప్పుడు నా దగ్గర నేను ఎగ్జాంపుల్లో చెప్పినట్టు there are two supplies, one is AC and one is free service. సో ఇప్పుడు 2 సప్లైస్ ఉన్నాయి నా చేతిలో. కాంపోజిట్ సప్లై ప్రకారం are naturally bundled and supplied in conjunction with each other in the ordinary course of business, one of which is a principal supply. సో మెయిన్ సప్లై ప్రిన్సిపల్ సప్లై అంటే. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఏసీ కొనుక్కున్నందుకు వాళ్ళు సప్లై ఫ్రీ సర్వీస్ ఇచ్చారు, కానీ ఫ్రీ సర్వీస్ కొనుక్కున్నందుకు ఏసీ ఇవ్వలేదు. సో హియర్ ద ప్రిన్సిపల్ సప్లై ఇన్ ద ఎగ్జాంపుల్ ఈజ్ ఏసీ. ఓకే, నౌ యాజ్ పర్ కాంపోజిట్ సప్లై 2 or more taxable సప్లైస్ ఉన్నాయి. 2 or more taxable supplies. ఏసీ అనేది ఒక taxable సప్లై, తర్వాత ఫ్రీ సర్వీస్ అనేది కూడా ఒక taxable సప్లై. ఓకే, ఇక్కడ ఏసీ అనేది గుడ్, సర్వీసెస్ అనేది మనకు ఫ్రీ ఇన్స్టాలేషన్ అలాంటిది. ఓకే, అండ్ దీస్ ఆర్ న్యాచురల్లీ బండెడ్ అండ్ సప్లైడ్ ఇన్ కంజంక్షన్. ఓకే, ఈ రెండింటిని కలిపి వాళ్ళు సప్లై చేస్తున్నారు ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. సో నా ఎగ్జాంపుల్ ఏసీ అండ్ ఫ్రీ సర్వీస్ పర్చేస్ చేసుకోవడం, ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ సప్లై. ఓకే, కాంపోజిట్ సప్లైలో ఇప్పుడు రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేది ఎలా అప్లై అవుతాయి. కాంపోజిట్ సప్లైలో మనకు ప్రిన్సిపల్ సప్లై ఏదైతే ఉంటుందో దానికి ఒక రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో అదే రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఈ టోటల్ సప్లైకి అప్లికేబుల్ అవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టే ఏసీ ప్లస్ ఫ్రీ ఇన్స్టాలేషన్కి టోటల్గా నాకు 10,000 రూపీస్ ఖర్చు అయింది. బట్ నాకు ఏసీ కూలర్ నాకు 18% జిఎస్టీ దాని మీద. సో ఇప్పుడు ఫ్రీ సర్వీస్కి 6%. సో ఇప్పుడు హైయెస్ట్ రేట్ ఏది ఉంది, ప్రిన్సిపల్ సప్లై లేదా మనము యాన్సిలరీ సప్లై ఇలా చూసుకోకూడదు. మనం చూసుకోవాల్సింది ప్రిన్సిపల్ సప్లైకి ఏ రేట్ ఉందో అదే రేట్ అప్లికేబుల్ అవుతుంది. ప్రిన్సిపల్ సప్లైకి 18% ఉంది కాబట్టి మనము టోటల్ బిల్ 10,000 రూపీస్ మీద 18% జిఎస్టీ అనేది అప్లై చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ కాంపోజిట్ సప్లై. Now let us discuss about the concept of mixed supply.
యాజ్ పర్ సెక్షన్ 8 మనకు సెక్షన్ 8 అనేది కాంపోజిట్ సప్లై గురించి, మిక్స్డ్ సప్లై గురించి తెలుపుతుంది. సో మిక్స్డ్ సప్లై మీన్స్ 2 or more individual supplies of goods or services or any combination thereof made in conjunction with each other by a taxable person for a single price where such supply does not constitute a composite supply. So simple ga cheppalante mixed supply is not a composite supply. Okay, mixed supply lo 2 or more individual supplies of goods or services or any combination, 2 goods అయి ఉండొచ్చు, 2 సర్వీసెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక గూడ్ ఒక సర్వీస్ అయి ఉండొచ్చు. 2 or more ఉండాలి, మళ్ళీ అవి కూడా ఇండివిజువల్ సప్లైస్ అయి ఉండాలి. అవన్నిటిని ఒకటే సింగిల్ ప్రైస్ కింద సప్లై చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా సూపర్ బజార్కి వెళ్తే కనుక అక్కడ మీకు టూత్ బ్రష్ అండ్ టూత్ పేస్ట్ 2 ఇండివిజువల్ సప్లైస్. టూత్ బ్రష్ ఒక సప్లై, టూత్ పేస్ట్ ఇండివిజువల్ సప్లై. సో ఈ 2 ఇండిపెండెంట్ సప్లైస్ని వాళ్ళు ఏం చేస్తారంటే కొన్నిసార్లు ఆఫర్ పెట్టి ఈ రెండింటిని ఒకటేగా ప్యాక్ చేసి ఆ రెండింటిని ఒకటే ప్రైస్ కింద అమ్మేస్తారు. సో హియర్ దేర్ ఆర్ 2 ఇండిపెండెంట్ సప్లైస్ bundled and these are supplied at a single rate, at a single price. Okay, ఇక్కడ చూడండి, ఫర్ ఏ సింగిల్ ప్రైస్ అనేది మిక్స్డ్ సప్లైని ఐడెంటిఫై చేసేటప్పుడు మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దేర్ షుడ్ బి బండిల్ ఆఫ్ 2 or more ఇండివిజువల్ సప్లైస్. అవి గూడ్స్ అయినా అవ్వచ్చు, సర్వీసెస్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఏ కాంబినేషన్ అయినా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ప్రకారం టూత్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్ 2 ఒకటే ప్యాక్ కింద ప్యాక్ చేసి తర్వాత వాటిని సప్లై చేశారు ఎట్ ఏ సింగిల్ ప్రైస్. నౌ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఎలా అప్లై చేస్తాం. సో మిక్స్డ్ సప్లైలో 2 ఇండిపెండెంట్ సప్లైస్ ఉన్నాయి. సో మన కేసులో వచ్చేసి అది ఒకటి టూత్ బ్రష్, ఇంకోటేమో టూత్ పేస్ట్ కదా. సో దే డూ హ్యావ్ సపరేట్ రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్. దే డూ అంటే దే మే, కొన్నిసార్లు సేమ్ అయి ఉండొచ్చు. ఓకే, బట్ ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ టు బీ ద హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆఫ్ ద ఇండిపెండెంట్ సప్లైస్. సో ఇప్పుడు మనకు టూత్ పేస్ట్కి, టూత్ బ్రష్కి రెండిటికి ఉన్న రేట్స్ ఆఫ్ ట్యాక్సెస్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే ఏ ఇండిపెండెంట్ సప్లైకి అయితే హైయెస్ట్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుందో ఆ ఇండిపెండెంట్ సప్లై యొక్క రేట్స్ ఆఫ్ ట్యాక్స్ని మనం హోల్ బిల్లుకి అప్లై చేయాలి. సో ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ప్రకారం ఆ టూత్ బ్రష్, టూత్ పేస్ట్ కలిపి 100 రూపీస్ అయింది అనుకోండి. 100 రూపీస్ ఈజ్ మై బిల్ అమౌంట్. బట్ నాకు టూత్ బ్రష్కేమో 5% జిఎస్టీ ఉంది, టూత్ పేస్ట్కేమో 6% జిఎస్టీ ఉంది. సో నేను ఇప్పుడు 100 రూపీస్ బిల్లుకి ఎంత పర్సెంట్ రేట్స్ ఆఫ్ ట్యాక్స్ అనేది అప్లై చేయాలి? 6% అనేది అప్లై చేయాలి, ఎందుకంటే హైయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మిక్స్డ్ సప్లై. సో గైస్, ఆఫ్టర్ డిస్కసింగ్ అబౌట్ ద టాపిక్స్ ఆఫ్ మిక్స్డ్ సప్లై, composite supply as per section 8, I'm gonna tell you about some basics to understand the concept of GST. Here it is guys. So GST వల్ల ఏం లాభం ఉందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్, a product whose base price is 100 rupees and after levying excise duty at 12%, value of the product is 112. On sale of such goods, VAT is levied at 12.5% and value to the ultimate consumer is 126 rupees. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ప్రోడక్ట్ యొక్క బేస్ ప్రైస్ అనేది 100 రూపీస్, దాని మీద ఎక్సైజ్ డ్యూటీ 12% యాడ్ చేయడం వల్ల ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ 112 రూపీస్ అయింది. దాని తర్వాత ఆ ప్రోడక్ట్ని సేల్ చేసేటప్పుడు ఆ గూడ్స్ మీద యొక్క వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్, దాని మీద 12.5% వ్యాట్ అనేది యాడ్ చేశారు.
సో ఇప్పుడు అల్టిమేట్ కన్జ్యూమర్ అంటే ఫైనల్ కన్జ్యూమర్కి ఆ గూడ్ యొక్క ప్రైస్ వచ్చేసి 126 రూపీస్ పడుతుంది. బట్ ఇప్పుడు చూస్తే కనుక మీకు ఒకటి 12% ట్యాక్స్ పడింది, మళ్ళీ ఆ ట్యాక్స్ మీద దాని తర్వాత 12.5% మళ్ళీ ట్యాక్స్ పడింది. సో ఇప్పుడు ఇన్ని ట్యాక్సులు లేకుండా జిఎస్టీ ఏం చేసిందంటే ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. ఇన్ ద ప్రపోజ్డ్ జిఎస్టీ సిస్టమ్ ఆన్ ద బేస్ ప్రైస్ ఆఫ్ 100 రూపీస్, CGST and SGST both will be charged, say 8% each, and then the value to the ultimate consumer is 116 rupees. సో ఇప్పుడు జిఎస్టీ ప్రపోజ్ చేసిన సిస్టమ్ ద్వారా వెళ్తే బేస్ ప్రైస్ ఆఫ్ ద గూడ్ మన ఎగ్జాంపుల్ ప్రకారం దాన్ని 100 రూపీస్, దాని మీద CGST, SGST అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, SGST అంటే స్టేట్స్ గూడ్ సర్వీసెస్ ట్యాక్స్, ఈ రెండింటిని సే 8% ట్యాక్స్ రేట్ అనుకుందాం. సో CGST 8%, SGST 8% అంటే టోటల్గా 16% వేసుకుంటే ఆ 100 రూపీస్ మీద 16% యాడ్ చేసాం. సో ద అల్టిమేట్ కన్జ్యూమర్ ఈజ్ గెట్టింగ్ దట్ సేమ్ ప్రోడక్ట్ ఎట్ ₹116 ఆఫ్టర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ సిస్టమ్. సో ఇప్పుడు జిఎస్టీ రావడం వల్ల 126 రూపీస్ ఉండే ప్రోడక్ట్ అల్టిమేట్ కన్జ్యూమర్కి 116 రూపీస్కే వస్తుంది. సో ఇలాంటి సిస్టమ్ ఉండడం వల్ల మనకు ఇండస్ట్రీ అనేది కంప్లీట్ బెటర్నెస్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే గైస్, నౌ వీ విల్ లెర్న్ అబౌట్ ఎ స్మాల్ టాపిక్ విచ్ విల్ మేక్ అస్ టు అండర్స్టాండ్ ద జిఎస్టీ సింప్లర్ వే. సో జిఎస్టీలో ఏం జరుగుతుందంటే దేర్ విల్ బి ఎ క్రెడిట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ డెబిట్ ఆఫ్ ట్యాక్స్. యాజ్ మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు జిఎస్టీ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ వేర్ యూ కెన్ షిఫ్ట్ ద ట్యాక్స్ బర్డెన్ టు ద ఫైనల్ కన్జ్యూమర్. ఓకే, సో నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సీ ద ఫస్ట్ పర్టికులర్స్ అండ్ అమౌంట్, దిస్ వన్. ఓకే, నేనేం చేశానంటే గూడ్స్ ప్రైస్ 1000 రూపీస్ ఉన్నది, జిఎస్టీ రూపీస్ 50 రూపీస్, టోటల్ దాని వాల్యూ వచ్చేసి 1050 రూపీస్. ఇది నేను కొనుక్కున్నాను, నేను వేరే సప్లయర్ దగ్గర నుంచి నేను కొనుక్కున్నప్పుడు నేను కొనుక్కున్న గూడ్స్ యొక్క వాల్యూ 1000 రూపీస్, దాని మీద జిఎస్టీ వచ్చేసరికి 50 రూపీస్ అయింది. టోటల్గా నేను పే చేసిన అమౌంట్ 1050 రూపీస్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇదే గూడ్స్ని నేను ప్రాఫిట్ వేసుకొని అమ్ముతున్నాను. సో సెకండ్ కేస్, ఇక్కడ నేను అమ్ముతున్నాను, ఇక్కడ కొనుక్కున్నాను వేరే అతని దగ్గర నుంచి, కానీ ఇక్కడ నేను వేరే వాళ్ళకి అమ్ముతున్నాను కొనుక్కున్న గూడ్స్ని. సో గూడ్స్ ప్రైస్ వచ్చేసరికి 1200 రూపీస్, 1000 రూపీస్ ఉన్న గూడ్స్ని నేను 1200 రూపీస్కి అమ్మాను. దాని మీద జిఎస్టీ వచ్చేసరికి 60 రూపీస్. సేమ్ రేటే కదండి, ఎందుకంటే గూడ్స్ సేమే కాబట్టి సేమ్ రేట్. సో 1000కి 50 అయితే 1200కి 60 రూపీస్ అయింది. సో టోటల్గా నేను అమ్మినప్పుడు నాకు వచ్చిన అమౌంట్ 1260 రూపీస్. సో ఇక్కడ నేను జిఎస్టీ పే చేసిన అమౌంట్ 50 రూపీస్, నేను రిసీవ్ చేసుకున్న అమౌంట్ 60 రూపీస్. సో నేను ఏదైతే రిసీవ్ చేసుకున్నానో 60 రూపీస్, దాన్ని క్రెడిట్ ఆఫ్ ట్యాక్స్ అంటాము. నేను ఏదైతే పే చేశానో దాన్ని డెబిట్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. సో క్రెడిట్ ఆఫ్ ట్యాక్స్ అనేది 60 రూపీస్ ఉంది, డెబిట్ ఆఫ్ ట్యాక్స్ అనేది 50 రూపీస్ ఉంది. సో ఇప్పుడు మన ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎంత? 60 - 50 10 రూపీస్. ఓకే, ఇలా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కేసులో 50 రూపీస్ నేను ఏదైతే పే చేశానో అదంతా నేను 50 రూపీస్ మళ్ళీ ఈ 60 రూపీస్లోనే కవర్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు 50 రూపీస్ దీంట్లో జిఎస్టీ నేను నా సప్లయర్కి పే చేసినది, నేను నా కస్టమర్ దగ్గర నుంచి మళ్ళీ ఆ 50 రూపీస్ని రికవర్ చేసేసుకున్నా. సో ఇలా నా మీద ఉన్న ట్యాక్స్ బర్డన్ని నేను ఫైనల్ కన్జ్యూమర్ మీదకి షిఫ్ట్ చేస్తాను. సో దిస్ హౌ ఇట్ వర్క్స్. సో after discussing about some of the basic things to be understood compulsorily to learn GST, we will be going to the third chapter, levy. So ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నది సెక్షన్ 7, that
is telling about what is supply and what supply includes. Section 8, composite supply and mixed supply. Now we will be discussing about the section 9 of the CGST Act, okay, that is levy and collection of CGST. ఓకే, ఇంతకంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది, అదే ఇంటర్ స్టేట్ సప్లై, ఇంట్రా స్టేట్ సప్లై. ఇంటర్ స్టేట్ సప్లై అంటే ద సప్లై, ఇంటర్ స్టేట్ సప్లై, ఇట్ ఈస్ ద సప్లై విచ్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ టూ అదర్ స్టేట్స్. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సపరేట్ స్టేట్స్. సో ఈ టూ స్టేట్స్ మధ్యలో there is in supply, then it is called interstate supply. ఒకవేళ కనుక తెలంగాణలోనే లోపల అంటే ఒకటే స్టేట్ లోపల మనం సప్లైస్ చేసుకుంటే then it is called intrastate supply. So we have discussed about the interstate supply and intrastate supply. Whenever there is an interstate supply, there will be an entry of IGST, అంటే integrated goods and services tax. Whenever there is an intrastate supply, there will be CGST and SGST. Okay, now let's continue section 9 of CGST Act, levy and collection. Section 9 of CGST Act, subsection 1 tells that subject to the provision of subsection 2, there shall be levied a tax called the Central Goods and Services Tax on all intra-state supplies, okay, of goods and or services or both, except on the supply of alcoholic liquor for human consumption, on the value determined under section 15, and such rates not exceeding 20%. as may be notified by the government on the recommendation of the council and collected in such manner as may be prescribed and shall be paid by the taxable person. Okay, subsection 1 ఏం చెప్తుందంటే subject to the provisions of subsection 2. ఇప్పుడు subsection 1 చదువుతున్నాం, subsection 2 provisions ని ఫాలో అవుతూ మనకు సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది అన్ని ఇంట్రా స్టేట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ వాట్ల మీద ట్యాక్స్ అనేది లెవీ చేయబడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్ మీద ఈ ట్యాక్స్ అనేది లెవీ చేయబడదు. అండ్ వాల్యూ అనేది ఆ సప్లై యొక్క వాల్యూ అనే దానికి ఒక సపరేట్ చాప్టర్ ఉంది. ఆ సపరేట్ చాప్టర్లో మనం చదువుకున్న ప్రొవిజన్స్ బట్టి మనం వాల్యుయేషన్ అనేది చేయాలి. ఆ వాల్యూ ప్రకారమే, ఆ వాల్యూ మీదనే మనము ట్యాక్స్ అనేది లెవీ చేస్తాం. ఓకే, ఇక్కడ చెప్పాడు చూడండి, ఆన్ ద వాల్యూ డిటర్మైన్డ్ అండర్ సెక్షన్ 15 అండ్ ఎట్ సచ్ రేట్స్ అనేవి సిజిఎస్టీకి సపరేట్గా, ఎస్జిఎస్టీకి సపరేట్గా ఉండవు. సిజిఎస్టీకి ఏ రేట్ అయితే ఉంటుందో ఎస్జిఎస్టీకి కూడా అదే రేట్ ఉంటుంది. ఇట్ ఈస్ ఇన్ ద మీనింగ్ దట్ సెంట్రల్కి స్టేట్కి హాఫ్ రావాలని చెప్పి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సిజిఎస్టీకి హైయెస్ట్ రేట్ వచ్చేసరికి నాట్ ఎక్సీడింగ్ 20% అన్నాడు. సో సిజిఎస్టీకి 20%, ఎస్డిఎస్టీకి కూడా సేమ్ అలానే 20%. ఓకే, యాజ్ మే బి నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ అండ్ కలెక్టెడ్ ఇన్ సచ్ మేనర్. కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ కూడా యాజ్ మే బి ప్రిస్క్రైబ్డ్, అంటే దానికి కూడా సపరేట్ ప్రొవిజన్స్ అనేది ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు సబ్సెక్షన్ 2. The central tax on the supply of petroleum crude, high-speed diesel, motor spirit, commonly known as petrol, natural gas and aviation turbine fuel shall be levied with effect from such dates as may be notified by the government on the recommendations of the council. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనము పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద మన కంట్రీలో సెంట్రల్ ట్యాక్స్ అనేది ఆన్ ద సప్లై ఆఫ్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేది ఇప్పుడు దాకా అయితే లెవీ చేయడం లేదు. GST, the central tax on the supply of petroleum products, is still on hold. But as and when the government on the recommendations of the council notifies that the central tax on the supply of petroleum products shall be levied, then onwards the central tax, that is CGST, will be levied on supply of petroleum products also.
అంటే ఇప్పుడు దాకా అయితే హోల్డ్లో ఉంచారు. బట్ ఎప్పుడైతే గవర్నమెంట్ జిఎస్టీ కౌన్సిల్ యొక్క రికమెండేషన్స్తో నోటిఫై చేస్తుందో అప్పటి నుంచి మనకు సిజిఎస్టీ అనేది పెట్రోలియం ప్రోడక్ట్స్ యొక్క సప్లై మీద కూడా లెవీ చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్ సబ్సెక్షన్ 3. The government may, on the recommendations of the council by notification, specify categories of supply of goods or services or both, the tax on which shall be paid on reverse charge basis by the recipient of such goods or services or both, and all the provisions of the act shall apply to such recipient as if he is the person liable for paying the tax in relation to the supply of such goods or services or both. ఇప్పుడు గవర్నమెంట్ జిఎస్టీ కౌన్సిల్ యొక్క రికమెండేషన్స్తో కొన్ని స్పెసిఫిక్ కేటగిరీస్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ని ఏం చేసిందంటే సెలెక్ట్ చేసి వాళ్ళని ఏం చెప్తుందంటే వాళ్ళ మీద ట్యాక్స్ లెవీ అనేది రివర్స్ ఛార్జ్ మెకానిజం బేసిస్ మీద లెవీ చేయాలి అంటుంది. సో రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది మన నెక్స్ట్ క్లాస్. బట్ అంతకంటే ముందే ఈ క్లాస్లోనే మనము ఫస్ట్లీ బేసిక్గా రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటే ఏంటో తెలుసుకుందాం విత్ అన్ ఎగ్జాంపుల్. గైస్, మనము ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్తోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నేను గూడ్స్ కొనుక్కున్నప్పుడు గూడ్స్ ప్రైస్ 1000 రూపీస్, జిఎస్టీ 50, టోటల్ నేను నా సప్లయర్కి పే చేసే అమౌంట్ 1050. ఓకే, ఇది నార్మల్ బేసిస్. సో ఇక్కడ జిఎస్టీ అమౌంట్ ఎంతైతే లెవీ చేయబడుతుందో నా మీద, ఆ బర్డెన్ కూడా నేను నా సప్లయర్కి పే చేస్తున్నాను. బట్ ఐఎమ్ నాట్ పేయింగ్ టు గవర్నమెంట్. ఫస్ట్ నేను సప్లయర్కి పే చేస్తాను, దాని తర్వాత సప్లయర్ విల్ పే టు ద గవర్నమెంట్. దిస్ ఈజ్ నార్మల్ మెకానిజం. బట్ రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఏమవుతుందంటే ఈ 50 రూపీస్ని నేను నా సప్లయర్కి పే చేయను. సో I will be paying only 1000 rupees, that is the goods value to the supplier. ఈ 50 రూపీస్ని నేనే డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఏమవుతుందంటే ద రెసిపియంట్ ఆఫ్ గూడ్స్ విల్ పే ద ట్యాక్స్, బట్ ద సప్లయర్ విల్ నాట్ పే ద ట్యాక్స్. ఓకే, సో ఇలా గవర్నమెంట్ అనేది స్పెసిఫిక్ కేటగిరీస్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్ని సెలెక్ట్ చేసుకొని వాటి మీద రివర్స్ ఛార్జ్ మెకానిజం బేసిస్ అనేది అప్లై చేసేలా నోటిఫై చేస్తుంది. అది కూడా జిఎస్టీ కౌన్సిల్ యొక్క రికమెండేషన్స్తో నోటిఫై చేస్తుంది. ఓకే, దట్ ఈస్ సబ్సెక్షన్ నెంబర్ 3. నౌ లెట్ us continue with the subsection 4. The government may, on the recommendation of the council by notification, specify a class of registered persons who shall, in respect of supply of specified categories of goods or services or both, received from an unregistered supplier, pay the tax on reverse charge basis as the recipient of such supply of goods or services or both, and all the provisions of this act shall apply to such recipient as if he is the person liable for paying the tax in relation to the supply of goods or services or both. సో సబ్సెక్షన్ 4లో ఏం చెప్తున్నాడంటే అంతకంటే ముందు మనం తెలుసుకోవాల్సింది రిజిస్టర్డ్ పర్సన్, అన్రిజిస్టర్డ్ పర్సన్. ఓకే, రిజిస్టర్డ్ పర్సన్ అంటే ఆ సప్లయర్, ఆ పర్టికులర్ సప్లయర్ అనేవాడు రిజిస్టర్ చేసుకోవాలి యాజ్ పర్ ద ప్రొవిజన్స్ మెన్షన్ అండర్ జిఎస్టీ యాక్ట్. ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ అనేది సపరేట్ చాప్టర్ ఉంది, ఆ చాప్టర్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కంపెనీని స్టార్ట్ చేసినప్పుడు ఆ కంపెనీని కంపెనీస్ యాక్ట్ కింద ఎలా రిజిస్ట్రేషన్ చేపిస్తామో జిఎస్టీలో కూడా ఆ పర్టికులర్ సప్లయర్ అనేవాడు జిఎస్టీ యాక్ట్ కింద రిజిస్టర్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ రిజిస్టర్డ్ పర్సన్. అన్రిజిస్టర్డ్ పర్సన్ ఆర్ అన్రిజిస్టర్డ్ సప్లయర్ అంటే ఎవరు? ఈజ్ ఎ సప్లయర్ హూ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అండర్ ద జిఎస్టీ యాక్ట్. ఓకే, సో ఇప్పుడు మనము సబ్సెక్షన్ 4 అనేది అర్థం చేసుకుందాం. హీ సెడ్ దట్ specify a class of registered person who shall, in respect of supply of specified categories of goods or services or both, received from an unregistered supplier, pay the tax on reverse charge basis. then ఏమంటున్నాడంటే
అన్రిజిస్టర్డ్ సప్లయర్ దగ్గర నుంచి రిజిస్టర్డ్ సప్లయర్ అనేవాడు కొనుక్కున్నాడు కొన్ని గూడ్స్ లేదా సర్వీసెస్ ఆర్ బోత్. సో ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ మే స్పెసిఫై ఏ క్లాస్ ఆఫ్ రిజిస్టర్డ్ పర్సన్స్. సో ఇప్పుడు అన్రిజిస్టర్డ్ ఉన్నాడు కాబట్టి జిఎస్టీ యాక్ట్ కింద సో ట్యాక్స్ లెవీ అనేది పాసిబుల్ కాదు అన్రిజిస్టర్డ్ సప్లయర్ మీద. సో కలెక్షన్ అనేది పాసిబుల్ కాదు బికాస్ వీ కుడ్ నాట్ ఫైండ్ హిమ్. సో మనం ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే దే విల్ సెలెక్ట్ ద రిజిస్టర్డ్ పర్సన్స్ అండ్ ఆర్డర్ దట్ ద రిజిస్టర్డ్ పర్సన్స్ షెల్ పే ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్. సో ఇక్కడ రివర్స్ చార్జ్ మెకానిజం అనేది సెలెక్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక అన్రిజిస్టర్డ్ సప్లయర్ ఒక రిజిస్టర్డ్ సప్లయర్కి ఏదైనా సప్లై చేసినప్పుడు ఇక్కడ రివర్స్ చార్జ్ మెకానిజం అనేది అప్లై చేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు రిజిస్టర్డ్ సప్లయర్ ఎవడైతే కొనుక్కున్నాడో హీ విల్ బీ పేయింగ్ ద ట్యాక్స్ టు ద గవర్నమెంట్. బట్ అన్రిజిస్టర్డ్ సప్లయర్ నుండి మనకు గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్ళట్లేదు బికాస్ అన్రిజిస్టర్డ్ సప్లయర్ కుడ్ నాట్ బి ఫౌండ్ బికాస్ హీ ఈజ్ నాట్ రిజిస్టర్డ్ అండర్ దిస్ జిఎస్టీ యాక్ట్. ఓకే, నెక్స్ట్ this is subsection 4. Now coming to subsection 5. This is important point. The government may on the recommendations of the council by notification specify categories of services the tax on intrastate supplies of which shall be paid by the electronic commerce operator if such services are supplied through it, and all the provisions of this act shall apply to such electronic commerce operator as if he is the supplier liable for paying the tax in relation to the supply of such services, provided that where an electronic commerce operator does not have a physical presence in the taxable territory, any person representing such electronic commerce operator for any purpose in the taxable territory shall be liable to pay tax. Provided further that where an electronic commerce operator does not have a physical presence in the taxable territory and also he does not have a representative in the said territory, such electronic commerce operator shall appoint a person in the taxable territory for the purpose of paying tax and such person shall be liable to pay tax. So మనము సబ్సెక్షన్ 5ని అర్థం చేసుకోవడం కోసం we have to understand about electronic commerce operator. ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ సింపుల్గా చెప్పాలంటే ఈ కామర్స్ ఆపరేటర్. వీళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సింపుల్గా ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు ఓలా ఊబర్ కానీ తెలుసా? దే ఆర్ రన్నింగ్ క్యాబ్ సర్వీసెస్, ట్యాక్సీ సర్వీసెస్. అండ్ అర్బన్ క్లాప్ అనేది మనము ఫోన్లో యాప్ ఓపెన్ చేసి మనము పర్టికులర్ సర్వీస్ కావాలి అని చెప్పి మనము ఆర్డర్ చేస్తే ఒక సర్వీస్ మ్యాన్ వచ్చి మనకు ఆ సర్వీస్ చేసి వెళ్తాడు. సో దీస్ ఆర్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఈ కామర్స్ ఆపరేటర్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఆన్లైన్ సర్వీస్ అయినా కానీ ఫిజికల్ సర్వీస్ అనేది మనం రిసీవ్ చేసుకుంటున్నాం. ఓకే, నౌ సబ్సెక్షన్ 5 ఏం చెప్తుందంటే గవర్నమెంట్ మే ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద కౌన్సిల్ బై నోటిఫికేషన్ స్పెసిఫై కేటగిరీస్ ఆఫ్ సర్వీసెస్ ద ట్యాక్స్ ఆన్ ఇంట్రాస్టేట్ సప్లైస్ ఆఫ్ విచ్ షెల్ బి పెయిడ్ బై ద ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ఇఫ్ సచ్ సర్వీసెస్ ఆర్ సప్లైడ్ త్రూ ఇట్. ఓకే, ఏం చెప్తుందంటే గవర్నమెంట్ అనేది స్పెసిఫిక్ కేటగిరీస్ ఆఫ్ సర్వీసెస్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ సర్వీసెస్ కూడా ఇంట్రా స్టేట్ సప్లైస్ అయి ఉండాలి. అవి కూడా సప్లైస్ అనేవి ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్స్ ద్వారా సప్లై చేయబడి ఉండాలి. అలాంటి కేటగిరీస్ ఆఫ్ సర్వీసెస్ని సప్లై చేసినప్పుడు ద ట్యాక్స్ అనేది ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అనే వాళ్ళు పే చేయాలి. ఓకే, ఏం చెప్తున్నాడు చూడండి. which shall be paid by the electronic commerce operator. Specific categories of services, the tax on intrastate supplies of which shall be paid by the electronic commerce operator if such services are supplied through it. Okay, electronic commerce operator ద్వారా
specific categories of services which are going to be supplied, అది కూడా intra-state supplies, then in that case ఆ సర్వీసెస్ సప్లై చేసిన వాటి మీద ట్యాక్స్ అనేది ఈ-కామర్స్ ఆపరేటర్స్ అనే వాళ్ళు పే చేయాలి. ఓకే, దట్ ఈస్ రిలేటింగ్ టు ఫస్ట్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్ ఏం చెప్తుంది? ప్రొవైడెడ్ దట్ వేర్ అన్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ డస్ నాట్ హ్యావ్ ఎ ఫిజికల్ ప్రెజెన్స్ ఇన్ ద ట్యాక్సబుల్ టెరిటరీ. ఆ ట్యాక్సబుల్ ఏరియాలో ఒకవేళ కనుక ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ వాళ్ళకి ఫిజికల్ ప్రెజెన్స్ అనేది లేకపోతే ఆ ఈ-కామర్స్ ఆపరేటర్కి సంబంధించిన ఎవరో ఒక పర్సన్ who is in the taxable territory shall be liable to pay tax. Okay, ఆ taxable టెరిటరీలో ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్కి సంబంధించిన పర్సన్ ఎవరైతే ఉంటారో అతను liable to pay tax. Okay, next, this is second paragraph. Third paragraph, provided further that where an electronic commerce operator does not have a physical presence in the taxable territory and also he does not have a representative in the said territory, such electronic commerce operator shall appoint a person in the taxable territory for the purpose of paying tax and such person shall be liable to pay tax. For suppose మన ఈ-కామర్స్ ఆపరేటర్కి అక్కడ ట్యాక్సబుల్ టెరిటరీలో ఫిజికల్ ప్రెజెన్స్ లేదు అండ్ ఎనీ పర్సన్ రిప్రజెంటేటివ్గా లేరు ఇన్ ద ట్యాక్సబుల్ టెరిటరీ. సో ఇన్ దట్ కేస్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ అనే వాళ్ళు పర్టికులర్గా ట్యాక్స్ పే చేయడం కోసము ఒక స్పెసిఫిక్ పర్సన్ని అపాయింట్ చేసి ఆ ట్యాక్సబుల్ టెరిటరీలో ఉంచాలి. ఇదే చెప్తున్నాడు చూడండి. Such electronic commerce operator shall appoint a person in the taxable territory for the purpose of paying tax and such person shall be liable to pay tax. Okay, ఎవరినైతే అపాయింట్ చేసి ట్యాక్సబుల్ టెరిటరీలో ఉంచుతారో ఆ పర్సనే will be liable to pay tax. So this is subsection 5 and these are the points to be understand. These are the points to be understood for the case of understanding the levy and collection. Idanta section 9 of CGST Act. It is speaking about the central goods and services tax. Okay, this is about levy and collection and next class lo manamu reverse charge mechanism gurinchi telusukundam. Until then, see you, bye bye. Hope you like the video. Please share, like and subscribe. Thank you.